కేసు నెంబర్ 12667 ఆఫ్ 2022. ముద్దాయి ప్రభాకర్ అలియాస్ పరమాత్మ బాబా మాయమాటలు చెప్పి 17 సంవత్సరాలు ఉన్న తాడిపత్రి సీతని గర్భవతి చేసినందుకు పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 కింద కేసు నమోదైంది. ఈ అమ్మాయి తాలూకా ఎవరిని వచ్చారండి? మైలాడ్, సీత గారమ్మ రాధగారు వచ్చారు మైలాడ్. వీడేనా ఆ పరమాత్మ బాబా? చెప్పమ్మా అసలు ఏం జరిగిందో. సార్, నేను రాజుగారి పాలెంలో కూలి పని చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. మా ఇంటి ఆయన 5 ఏళ్ల క్రిందట ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు సార్. నాకు 2 కూతుర్లు. పెద్దదానికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాను. పరిస్థితులు బాగాలేవని మా చుట్టాలు ఆయనకి చెప్పాను. అందుకు ఆయన ఈ బాబా గురించి చెప్పారు. ఈ బాబా దగ్గరికి వెళ్తే సమస్యలన్నీ తీరిపోతాయన్నారు. నేను నా చిన్న కూతురు ఇద్దరం కలిసి వీడి దగ్గరికి వెళ్ళాం సార్. అయితే వీడు మా సమస్యలన్నీ విని, బాధపడకు, మీకు ఆ పరమాత్మ సహాయం చేస్తాడు అని చెప్పాడు. నేను చెప్పినట్టు చేస్తే మీ సమస్యలన్నీ పోతాయి. 7 శనివారాలు తప్పకుండా మా ఆశ్రమానికి రావాలి అని చెప్పాడు సార్. అలా వాడిని నమ్మి మేము ఆశ్రమానికి వెళ్ళాం. అలా వెళ్ళి నేను నా కూతురు భజనలో కూర్చొని ఉండగా వాళ్ళ మనిషి ఒకడొచ్చి నా కూతుర్ని బాబా గారి సేవ కోసం పిలుస్తున్నారని చెప్పి ఒక్కదాన్నే తీసుకెళ్లారు సార్. అయినా ఒక్కదాన్ని ఎందుకు పంపించావమ్మా? ఇలా అవుతుందని నాకు తెలియదు సార్. తండ్రి వయసు వాడే కదా, బాబా సేవే కదా అని పంపించాను సార్. ఏమ్మా ఏం చదువుకున్నావు? ఇంటర్ సార్. చెప్పమ్మా సీత, నేను తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారో జరిగిందంతా క్షుణ్ణంగా చెప్పు. అలా నన్ను లోపలికి తీసుకెళ్ళి, మీ నాన్నగారు ఆత్మ నాతో మాట్లాడుతుంది, నా బెంగంతా నా చిన్న కూతురు గురించే అని, మీరే ఏదైనా దారి చూపించాలని చెప్పాడు సార్. తర్వాత నా ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ చేతులేసి మరి అప్పుడు నువ్వు సైలెంట్గా ఎందుకున్నావు? అక్కడి నుంచి పారిపోలేదా? నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతానని చెప్పాను సార్. అయినా నేను దేవుణ్ణి, నాతో ఉండే దేవునితో ఉన్నట్లే అని చెప్పాడు సార్. మీ నాన్నతో డైరెక్ట్గా మాట్లాడిస్తాను అని ఒక తీర్థం ఇచ్చాడు సార్. నేను బయటికి వెళ్ళాలన్న హడావిల్లో అదేంటో చూసుకోకుండా తాగేశాను సార్. తర్వాత ఏం జరిగిందో తెలియదు, మత్తుగా ఉండి నాకేం జరిగిందో కూడా తెలియదు సార్. ఏడవకమ్మా, ఏడవకుండా ఏం జరిగిందో ధైర్యంగా చెప్పు. నేను లేచి చూసేసరికి నా ఒంటి మీద బట్టలు లేవు సార్. బాగా బ్లీడింగ్ అవుతూ నొప్పిగా ఉంటే అసలు ఏం జరిగిందని అడిగాను సార్. అడిగితే బాబా నీకు మోక్షం ప్రసాదించాడు, ఇక మీద నుంచి నీకంతా మంచి జరుగుతుంది అని నన్ను అక్కడి నుంచి పంపించేశారు సార్. మరి ఇదంతా మీ అమ్మకి ఎందుకు చెప్పలేదు? అలా చెప్తే మీ నాన్నగారు ఆత్మను బంధించి నరకానికి పంపిస్తా అని నన్ను భయపెట్టాడు సార్. అందుకే ఎవరికి చెప్పలేదు సార్. అయినా నువ్వు చదువుకున్నావు కదా, చనిపోయిన మీ నాన్న ఆత్మతో మాట్లాడిస్తానంటే ఎలా నమ్మావు? వీడి మీద వేరే కేసులు ఏమైనా ఉన్నాయా? స్వామి శరణ స్వామి. ఎస్ సార్. ఈ కేసు బయటకు వచ్చాక లాస్ట్ 2 ఇయర్స్లో 63 మంది అమ్మాయిలపై ఇలా చేశాడని ధైర్యంగా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సార్.
మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 50 నుంచి 60 మంది దాకా విక్టిమ్స్ ఉన్నారు సార్. కానీ పరుగు పోతుందని ఎవరు బయటకు వచ్చి కంప్లీట్ ఇవ్వలేదు సార్. మా ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అని మీకు పంపించాను సార్, ఒకసారి చూడండి. ఆ అమ్మాయిలకి అందరికీ నీ కూతురు వయసు ఉంటుంది. నీకు అసలు అలా చేయడానికి మనసు ఎలా వచ్చిందిరా? నేనేం చేసినా లోక కళ్యాణం కోసమే. నాతో ఆ పరమాత్మ ఇదంతా చేయించాడు. ఇదంతా దైవ నిర్ణయం. ఆపు. నువ్వు చేసే వెధవ పనులకి దేవుడు ముసుకోకటి. నేను మనిషిగా చూడటానికే అసహ్యంగా ఉంది. అయినా నిన్ను కాదులే, నీలాంటి దొంగ బాబాని గొర్రెల్లా నమ్మి వస్తారు చూడు ఈ పిచ్చి జనం, వీళ్ళని అనాలి. పైగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా మీ భక్తులేగా. నీ బ్లెస్సింగ్స్ వల్లే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారనుకుని మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఈ కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి యార్లగడ్డ ప్రభాకర్ బాబా ముసుగులో అమ్మాయిలకి మత్తుమంది ఇచ్చి లైంగిక దాడి చేసి గర్భవతి అవడానికి కారణమయ్యాడని సాక్ష్యాధారాలతో నిరూపించబడటం వల్ల ముద్దాయికి పోక్సో యాక్ట్ 2012, ఐపీసీ సెక్షన్ 376, 328 మరియు సెక్షన్ 506 కింద జీవిత ఖైదు విధిస్తున్నాను. మరియు ఈ ముద్దాయి ఆశ్రమాన్ని పూర్తిగా సీజ్ చేసి అతని పేరు మీద ఉన్న ఆస్తులన్నీ గవర్నమెంట్కి అటాచ్ చేయాలని, అలాగే ఇతని వల్ల బాధింపబడ్డ యువతులకు తగిన వైద్య సహాయం అందించి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయవలసిందిగా ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ని ఆదేశిస్తున్నాను. కేస్ నెంబర్ 10,887 ఆఫ్ 2023. మనీష్ పాండేని దారుణంగా హత్య చేసి కారులో వేసి కాల్చినందుకు మనీష్ పాండే భార్య ముద్దాయి నజీరా, అభిషేక్లపై ఐపీసీ సెక్షన్ 302 మరియు 120B కింద కేసు నమోదు చేయడం జరిగింది. నజీరా, అభిషేక్ వీరిద్దరేనా? అవును సార్. వీడు చూస్తే చిన్న కుర్రాళ్ళలో ఉన్నాడు. వీడు నువ్వు కలిసి నీ భర్త నచ్చ చేయటం ఏమిటి? కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఎవరండి? నేనే సార్. ఐఎమ్ ఎస్ఏ రాజేంద్ర. సరే, ఏం జరిగిందో చెప్పండి. లాస్ట్ మంత్ 15న హైవే పైన ఒక కార్ కాలిపోతుందని పెట్రోలింగ్ వెహికల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెళ్ళి చెక్ చేసేసరికి బాడీ సగం కాలిపోయింది సార్. చేతికి గోల్డ్ రింగ్స్, బాడీ బ్యాక్ పాకెట్లో వ్యాలెట్ ఉంది సార్. తీసి చెక్ చేస్తే సిరి ఫర్నిచర్ షాప్ విజిటింగ్ కార్డ్, ఆధార్ కార్డ్ దొరికింది. చనిపోయింది మనీష్ పాండే అని సిరి ఫర్నిచర్ ఓనర్ కోటేశ్వరరావు గారి చిన్న కొడుకుని తెలిసింది సార్. వెంటనే కోటేశ్వరరావు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఆయన వెంటనే హాస్పిటల్కి వచ్చి ఆయన కొడుకు ఆయన కన్ఫర్మ్ చేశారు సార్. ఇంతలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాయి సార్. మనీష్ పాండే తలలో బుల్లెట్లు, డ్రెస్సు, డీజిల్ శాంపిల్స్ ఉన్నాయని రిపోర్ట్లో వచ్చింది సార్. కారు వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి కావాలనే మనీష్ పాండేని వెనక నుంచి గన్నుతో కాల్చాడు. తర్వాత డీజిల్తో బాడీ కారుతో పాటు తగలబెట్టేశారు సార్. ఇది ఖచ్చితంగా మర్డరే అని ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఇమీడియట్గా అతని కాల్ లిస్ట్ చెక్ చేశాం సార్. ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన పర్సన్ని విచారిస్తే ఎవరో ఒక కుర్రవాడు తన ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఒక కాల్ చేసుకుని ఇస్తా అంటే ఫోన్ ఇచ్చాను, అంతకుమించి నాకేం తెలియదు అని చెప్పాడు సార్. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఒక 19 ఇయర్స్ కుర్రవాడు కనిపించాడు సార్. అతను మీకేమైనా తెలుసా అని చనిపోయిన మనీష్ పాండే తండ్రి కోటేశ్వరరావు గారిని అడిగితే వాడు అభిషేక్ అని కోటేశ్వరరావు గుర్తుపెట్టాడు సార్. మేము 1 ఇయర్ బ్యాక్ జైపూర్లో ఉండేవాళ్ళం అని, మా ఇంటి పక్కన ఉండేవాళ్ళ పిల్లాడని చెప్పాడు సార్. ఇంకా మేము అభిషేక్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మొత్తం చెప్పాడు సార్. ఎలా ఏం చేస్తుంటావు నువ్వు? ఎక్కడుంటావు?
సార్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. మేము జైపూర్లో ఉంటాము. మరి జైపూర్ నుంచి హైదరాబాద్ వచ్చి హత్య చేసావా? నీకు ఆయనకి ఏమిట్రా గొడవ? చిన్ని కోసం చంపాను సార్. తను చూస్తే మీ అమ్మ వయసు ఉన్న దానిలా ఉంది. మీ ఇద్దరికి కనెక్షన్ ఎలా కుదిరిందిరా? సార్ మేము జైపూర్లో కోటేశ్వర అంకుల్ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పిల్లలనే పెరిగాను సార్. 5 years బ్యాక్ నజీరా మనీష్ అన్నను పెళ్లి చేసుకుంది. తను చాలా అందంగా ఉంటుంది. నాకు బాగా నచ్చింది. వాళ్ళిద్దరు నా ముందే క్లోజ్గా ఉండేవాళ్ళు. అది చూసి నేను సిగ్గుతో వెళ్ళిపోయేవాడిని. నాకు కూడా తనని కిస్ చేయాలనిపించింది. తనని చూడటానికి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. తన ఇన్నర్స్ చూసి నాకు ఇంకా కోరిక పెరిగిపోయేది. అలా ఒకరోజు 2 సంవత్సరాల తర్వాత తను మా ఇంటికి వచ్చింది. మా ఇంట్లో ఎవరూ లేరు. తను డైరెక్ట్గా నా బెడ్రూమ్లోకి వచ్చి తన ఇన్నర్స్ నా బెడ్ మీద చూసింది. అవి చూసి ఇవి ఇక్కడ ఎందుకున్నాయి, వాటితో నువ్వేం చేస్తున్నావు అని కోప్పడింది. అప్పుడు నేను తనని కిస్ చేసి నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా అని చెప్పాను. పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? నీ వయసు ఎక్కడ, ఆవిడ వయసు ఎక్కడరా? బుద్ధి ఉందా నీకు అసలు? చెప్పు, తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ డే మా ఇంట్లో చెప్తుందని భయంతో తనకు సారీ చెప్దామని వెళ్ళాను సార్. అప్పుడు మనీష్ అన్న వాళ్ళు బయటికి వెళ్ళారు. చిన్ని కొత్త ఇంట్లో ఉంది. నేను వెళ్ళి తన ముందు నుంచొని తను నవ్వుతూ నన్ను పలకరించింది. అప్పుడు నేను అనుకున్నాను నా మీద కోపం లేదేమో అని. ఆ ధైర్యంతోనే తనని గట్టిగా పట్టుకొని లిప్ టు లిప్ కిస్ చేశాను సార్. అప్పుడు నన్ను తను తోయలేదు. తనకు కూడా ఇష్టమేమో అని అప్పుడే డిసైడ్ అయ్యాను. అప్పుడు నాకు స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. అప్పుడే తను నా లవ్ యాక్సెప్ట్ చేసింది. అప్పటి నుంచి మేము కుదిరినప్పుడల్లా సెక్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏమ్మా నీకు అసలు బుద్ధి ఉందా? వాడు చూస్తే చిన్నపిల్లాడు. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉందన్న విషయం మర్చిపోయావా? ఏంటి పనులు? చెప్పు, తర్వాత ఏం జరిగింది? ఒకసారి మా గురించి మనీష్ అన్నకు డౌట్ వచ్చింది. ఇద్దరికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. తను అలాంటి వాడు కాదు, నాకన్నా చిన్నవాడు, నువ్వు అనుమానించాల్సిన అవసరం లేదు అని చెప్పింది. తర్వాత మేము కలవడం తగ్గించేసాం. కాల్స్ మాట్లాడుకుంటూ బయట కలిసేవాళ్ళం. కుదిరినప్పుడల్లా ఇంట్లో కలిసేవాళ్ళం. అలా 2 years వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటే ఒకసారి మనీష్ అన్న ఇద్దరిని చూసి వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు చిన్నిని బాగా కొట్టాడు. అప్పుడు నేను రిక్వెస్ట్ చేసుకున్నా, అన్న మా ఇంట్లో చెప్పొద్దు అని. తన వైపు కూడా చూడనని చెప్పాను. తర్వాత కొన్ని రోజులకి అన్న వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. అప్పుడు ఒకరోజు చిన్ని వాళ్ళ పని మనిషి ఫోన్ నుంచి కాల్ చేసి నన్ను బాగా కొడుతున్నాడని ఏడ్చుకుంటూ చెప్పింది. అప్పుడు నాకు కోపం వచ్చేసింది. మనీష్ని చంపేయాలంత కోపం వచ్చింది. అప్పుడు మనీష్ని చంపేస్తాను, మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తే చిన్ని సరే అంది. తర్వాత తను ఎక్కడెక్కడ ఉంటాడో, ఎప్పుడెప్పుడు ఏం చేస్తాడో వివరాలతో సహా చెప్పింది. హైవే పైన గన్తో షూట్ చేసి కార్తో పాటు తగలపెట్టా అని చెప్పింది సార్. నేను ఒక గన్ కొని హైదరాబాద్ వెళ్ళి ఒక తెలియని వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకొని మనీష్కి కాల్ చేశా. మనీష్, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, హైవే పైన వెయిట్ చేస్తున్నాను అని చెప్తే మనీష్ వచ్చాడు. మనీష్ రాగానే తన కార్ వెనక సీట్లో కూర్చొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తనని గన్తో షూట్ చేసి చంపేసి కారు కూడా తగలబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. మనిషి నచ్చితే వాయు వరుసలు కూడా చూసుకోరా? మీలాంటి వాళ్ళని చూస్తేనే పవిత్రమైన బంధాలను కూడా అనుమానించవలసి వస్తుంది. కామంతో కళ్ళు నెత్తికెక్కి నిండు ప్రాణాన్ని తీసుకున్నారు. మీరు ఏం సాధించారు ఇప్పుడు? జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెట్టడం తప్ప. అక్రమ సంబంధం పెట్టుకుని జాలి దయా లేకుండా విచక్షణారాహిత్యంగా భర్తను చంపి కాల్చిన ఈ ముద్దాయిలు నజీరా మరియు అభిషేకులకి ఐపీసీ సెక్షన్ 120B కుట్రపూర్వకంగా చంపడం మరియు సెక్షన్ 302 హత్య కింద ముద్దాయిలిద్దరికీ జీవిత ఖైదు విధించడం జరుగుతుంది.